నమస్తే అండి, నా పేరు ధనలక్ష్మి. హన్మకొండలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా మహిళలను కూడా అందరం వంటలలో పాల్గొంటున్నాము. నేను తెచ్చిన ఐటెం మామిడికాయ చట్నీ, రైస్. నమస్తే, మా పేరు నూకా స్వరూపరాణి. హన్మకొండలో ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా ఆనందంగా ఉంది, మంచిగా అనిపించింది. మేము పార్టిసిపేట్ కావడం కూడా మొదటిసారి, చాలా హ్యాపీగా ఉంది. మేము కొబ్బరి కోవా మోదకాలు చేసుకొని ప్రోగ్రాంకు వచ్చాము. చాలా బాగుందని చెప్పారు. మాకు కూడా ఈ పార్టిసిపేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు ఎర్రా ప్రసన్న, హన్మకొండ నక్కరగుట్ట. ప్రతిసారి ఇక్కడ హన్మకొండలో నిర్వహించినటువంటి ప్రోగ్రాం అన్నిట్లలో పాల్గొంటాను. తప్పనిసరిగా నాకు సర్టిఫికెట్స్ వస్తున్నాయి. నేను ఈరోజు చేసుకొచ్చిన వంటకము ఉసిరికాయ రవ్వ లడ్డు అన్నమాట. అది కొత్తగా అది నేను కనిపెట్టి తయారు చేసినాను. ఇంతవరకు ఎక్కడ కూడా లడ్డు తయారు చేయలేదు, నేను వినలేదు కూడా. నేను నా సొంతగా తయారు చేసి తీసుకొచ్చినాను. చాలా ఔషధ గుణాలున్న ఉసిరికాయ కదా అని చెప్పేసి ఉసిరికాయతో లడ్డు చేసుకొచ్చినాను నేను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల ఏంటంటే మనకు మహిళల్లో ఉన్నటువంటి టాలెంట్ అనేది వెలికి తీయడం, బయటికి తీసుకురావడం అనేది చాలా నచ్చిన ప్రోగ్రాం. ఇది చాలా మంచిగా నిర్వహిస్తారు, మంచి అందరికి సర్టిఫికెట్స్ ఇస్తారు. చాలా మంచి ప్రోగ్రాం ఇది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం. మేము ఈరోజు వంటల పోటీలని వచ్చినాము. నా పేరు సునీత. నేను సర్వపిండి డిష్ పట్టుకొచ్చాను. రాజుగారు మెచ్చుకున్నారు. ఇట్లా అందరూ వస్తుంటే, అందరినీ చూస్తుంటే ఆనందం. మహిళలకు టాలెంట్ షో అనేది ఒకటి పెట్టినట్టు ఈ వరంగల్కు చాలామంది చాలా వస్తూనే ఉంటారు. మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. ఇదివరకు కూడా గిఫ్ట్ వచ్చింది మాకు కూడా, ఇప్పుడు కూడా గిఫ్ట్ తీసుకున్నాము. నమస్తే, నా పేరు అరుణ అండి. మేము వరంగల్ నుంచి వచ్చాం. నేను పాత రకం చిన్నప్పుడు అమ్మమ్మ చేసిన ఆవకాయ పులిహోర తీసుకొచ్చానండి. ఏం కూరలు లేనప్పుడు ఆవకాయ అన్నంలో కలిపి పెట్టేవారు చిన్నప్పుడు పిల్లలకి. అలాంటిది తీసుకొచ్చా. ఇలా రావడం మా ఫ్యామిలీస్ అందరు, ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. క్యాబేజీ పకోడీ చేసామండి. ఈ ప్రోగ్రాం రావడానికి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలకు ఎప్పుడు మిస్ కావద్దు అనిపించింది. చాలా బాగుంది. గ్యారెలు తీసుకొచ్చానండి. పిల్లల కొరకు హెల్దీ ఫుడ్ ఆకుకూరలతోటి గ్యారెలు తీసుకొచ్చాను విత్ చట్నీ. ఇప్పటి వరకు ఎవరు ప్రోగ్రాం పెట్టలేదు, వంటల ప్రోగ్రాం. ఇది పెట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు ముందు చాలా ప్రోగ్రాంలు ఇలాంటి మహిళలకు రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలు కూడా ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇప్పటికీ రాజకీయాలలో పాల్గొన్నారు, అన్ని జాబ్లలో పాల్గొంటున్నారు. పెట్రోల్ పంపు కాంచెల్లి అన్ని జాబ్లలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కటి అబ్బాయిలాగా అమ్మాయిలు కూడా చేస్తున్నారు. చిన్న నుండి పెద్ద వయసు వరకు చాలా 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 అన్నీ చేస్తున్నారు. వాళ్ళకు భయం లేకుండా ఇలాగే ఇంకా ముందు ఇంకా భయం లేకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా పేరు సురేఖ. ఆవ పులిహోర తెచ్చాను. వర్షాకాలం చలికాలం అది తింటే బాగుంటుంది బాడీకి. దానికి సంబంధించి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మామిడికాయ పులిహోర తెచ్చాను నేను. చాలా బాగుందని చెప్పారు. ఈ ప్రోగ్రాం పెట్టింది కూడా చాలా బాగా, అందరికీ ఆనందంగా చాలా బాగుంది సార్. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా చాలా జరగాలని మేము అదే కోరుకుంటున్నాం ఆడవాళ్ళం అందరం సార్. సుజాత, ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఎందుకంటే గృహిణిగా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు ఎక్కువ బయటకు వెళ్ళాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. పాల్గొన్నందుకు కూడా చాలా ఎంజాయ్ చేసాం. మేము ప్రైజ్ మెయిన్ కాదు, ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఈరోజు ఆశీర్వాద్ వారు మరియు జిఆర్టీ జ్యువెలర్స్ వారు సంయుక్తంగా ఇంకొన్ని ప్రొడక్ట్స్తో కలిపి ఈరోజు ఇట్లా వంటల ప్రోగ్రాం పెట్టడం చాలా బాగుంది. మన వరంగల్ మరియు హన్మకొండ నుండి చాలా ఎక్కువ సంఖ్యలో మహిళలందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే దీనిలో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని కాదు, ఇంత దూరం వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడమే హ్యాపీ. ఎలాగో అందరం ఇంటి దగ్గర వంట చేసుకొని తింటాం. లేడీస్కి అందరికి కూడా వంటలు ఇష్టం ఉంటాయి. అయితే ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే చిన్నపిల్లలు కూడా వచ్చారండి, జెంట్స్ కూడా వచ్చారు. జెంట్స్లో కూడా చాలామంది చక్కగా వంట చేసి తీసుకొని వచ్చారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. లేడీస్ ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం, అందరూ కలుసుకోవడం, రకరకాల వంటలు, మంచి ప్రోటీన్స్, హెల్దీ ఉన్న ఫుడ్ తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు వరంగల్లో చేపట్టాలని నేను కోరుకుంటానండి. ఈరోజు నేను ఇందులో చికెన్ కాజు ఫ్రై చేశానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఆశీర్వాద కారపొడి వాళ్ళు వంట ప్రోగ్రామ్ బేస్డ్లా జెంట్స్ మహిళలు ఇద్దరు పాల్గొనొచ్చని చెప్పారు. అయితే జెంట్స్ నేను పాల్గొనడం జరిగింది.
నేను డ్రై ఫ్రూట్స్ కర్రీ చేయడం జరిగింది. చాలా బాగుందని చెప్పారు. ఎందుకంటే వంటలు ఆడవాళ్ళే చేస్తారు, జెంట్స్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కాంపిటీషన్ పెట్టారు. దానికి మేము పార్టిసిపేట్ జరిగింది. ఎందుకంటే మగవాళ్ళు కూడా కొందరు రావాలి బయటికి, వంటలు కూడా చేసుకోవాలి, అంటే వెరైటీ నేర్చుకోవాలి. ఊరికే ఆడవాళ్ళని ఆధారపడకుండా మగవాళ్ళు కూడా స్వతంత్రంగా చేసుకొని ప్రూఫ్ చూపించవచ్చు. మాకు కూడా చేయడానికి వంటలు మాకు కూడా అధికారం ఉంది. మేము కూడా చేయడానికి, మేము ప్రూఫ్ చూపించడానికి ఒక అవకాశం వచ్చిందని మేము నమ్ముకుంటాము. కాజీపేట నుంచి వచ్చాను. ఇవాళ గోంగూర పాలకూర కర్రీ చేశాను అండ్ ఆంధ్ర స్పెషల్ పులిహోర, గోంగూర పులిహోర చేశాను. ఆశీర్వాద్ మసాలా కారం వేసి చేశాను. చాలామంది వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. నా పేరు అనిత అండి. మీరు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ మా వరంగల్కి వచ్చి చేయాలని అనుకుంటున్నాను. తెలంగాణ వంటలు మావి మీరు టేస్టులు చూడడం మాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుందండి. హాయ్ అండి, నా పేరు ఆమిని. నేను వరంగల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోరోవర్ నేను చీజ్ కొనాఫా చేశాను, విచ్ ఇస్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ బై ద బాంబినో సేమియా నుంచి చేశాను. అండ్ చాలా ట్రెండింగ్గా ఉందని చెప్పేసి కూడా చేశాను. అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా బయటికి వస్తాయి. అండ్ ఎవ్రీ ఉమెన్, చాలామంది ఉమెన్స్ కిచెన్కి మాత్రమే మొత్తం స్టిక్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అండ్ టాలెంట్స్ కూడా బయటికి తీసుకురావడానికి మాకు కొంచెం ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. వంట ప్రోగ్రామ్ పెట్టారు కదా ఇక్కడ, దానికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను నేను. ఆల్మోస్ట్ చాలా బాగుంది అసలుకి. మేము లోపల ఉన్న హౌస్ వైఫ్స్ కూడా బయటకు వచ్చి చేయడానికి వీలుగా చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము. వీళ్ళైనా కాకపోయినా పార్టిసిపేట్ చేశాము, అది గ్రేట్ అనుకుంటున్నాము. మేము మాలాంటి వాళ్ళందరూ బయటికి రావాలి, మన టాలెంట్ ఏంటో చూపించాలి. చాలా బాగుంది, చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ కూడా. హన్మకొండలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషం అండి. యాక్చువల్ మేము ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాము. అంతలో ఈ ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషం వేసింది. మేమందరం కూడా వంటలు ఈరోజు అసలు ఛాలెంజ్ అండి. కరెంటు కూడా పోయింది, 2 గంటలు లేదు, అయినా కూడా లేడీస్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. చాలా హయ్యెస్ట్ మెంబర్స్ కూడా వచ్చారు. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కూడా చాలా సంతోషం. నేను ఫస్ట్ టైం పార్టిసిపేషన్. నేను జనరల్గా అయితే ఎప్పుడు జడ్జిగా వెళ్తుంటానండి. సో పార్టిసిపేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఈరోజు వచ్చేసి ఓట్స్ టమాటో బాత్ చేశాను. మా అబ్బాయి చాలా బాగా వంట చేస్తాడండి. ఆయనేమో క్యారెట్ హల్వా చేశారు. బ్రహ్మకుమారీస్ అని చెప్పేసి నేను అట్లా వెళ్ళి ఉంటేని, కానీ అక్కడ కూడా చాలా బాగా చేశారండి. అంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి యాడ్ చేస్తూ చేశారు. మన హెల్త్కి బాగుండాలి, ప్లస్ టేస్ట్గా ఉండేలాగా తయారు చేశారు. బాగుంది, ఇక్కడ బాగున్నాయి, అక్కడ బాగున్నాయి. వీళ్ళందరూ స్పాన్సర్ చేసి చేయడం ప్రోగ్రామ్ అనేది చాలా సంతోషమైంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు మన హన్మకొండ పట్టణం హరిత హోటల్లో ఈ వంటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషం. దానికి ప్రముఖ చెఫ్స్ కూడా న్యాయ నిర్ణేతలుగా రావడం జరిగింది. మహిళల్లో ఉన్న సృజనాత్మకతని ఎంతోమంది మహిళలు పోటీపడి ఈ వంటల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మహిళలతో పాటు పురుషులు కూడా వారికి సమానంగా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందువల్లంటే పురుషులు కూడా ఈ వంటలలో ఏమాత్రం తీసిపోరని ఈ కార్యక్రమం వల్ల తెలిసింది. నిర్వాహకులకు ఒక అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు చాలా మన హన్మకొండ నగరంలో ఓరుగల్లు ఖ్యాతిని తెలిపే మన ఓరుగల్లు పట్టణంలో నిర్వహించడం వల్ల మనలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది. అందులో వీళ్ళు హైదరాబాద్లో వీళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ నిర్వహించడం చాలా సంతోషం. అందులోకి దానికి ఒక్కొక్క మార్క్స్ టెక్స్చర్ ఎలా ఉంది, దాని తర్వాత మీరు వాడిన కంపెనీ ప్రోడక్ట్స్ ఆశీర్వాద్ వాడారా, ప్యారిస్ వాడారా, బ్యాంక్ వాడారా, ఆర్కేజీ వాడారా, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇలా చాలా ఏంటంటే కాంపిటీషన్స్లో చిన్నలు పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. కొంతమంది పిల్లలు కూడా తీసుకొచ్చారు. అది మంచి రిజల్ట్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి చేయాలనే ఆ కాన్ఫిడెన్స్ని తీసుకొని రావాలి. టేస్టీగా చేస్తారా, కొంచెం అటెండ్గా చేస్తారా, అది సెకండరీ. అట్లీస్ట్ ఆ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. నలుగురిలో కలవాలి, కొన్ని ఇలాంటి వాటి కాంపిటీషన్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనేది ముఖ్యం. గిఫ్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేయదు. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఏదో మంచి సంఖ్య ఉన్నది. ఎవరికైనా దక్షిణ ఇచ్చేటప్పుడు మనం అందిస్తాం డబ్బులు 1116. కానీ 1000 మంది రాలేదు కదా మనకు. 1000 పక్కన తీసేద్దాం. 116. ఎవరంటే 116
దాంట్లో నాటుకోడి పెట్టి సారీ జొన్నపిండి కొంచెం వేసాం మొదలుపెట్టి, ఎందుకంటే దాంట్లో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ బ్యాండింగ్ కోసం పిల్లలు ఇప్పుడు బాగా తింటారు, వాళ్ళకి హెల్దీగా పెట్టాలి కాబట్టి నేను ఇందాక చెప్పింది దానికోసమే. ఇవన్నీ కూడా చూసుకొని మేము చేసాం. చాలా బాగుంది. సో దాన్ని చేసిన సాస్ చట్నీ కూడా సూపర్ కాంబినేషన్. అకౌంట్మెంట్ అనేది కూడా ఉంటే కొంచెం డిష్ అనేది ఎలాబరేట్ అవుతుంది. చాలా సూపర్ అవుతుంది. కంగ్రాచులేషన్. అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు నిన్ననే తెలిసింది ఇది. అనుకోకుండా నైట్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసేసాను. చాలా హెవీ షెడ్యూల్ ఉండే అని అనుకోలేదు, కానీ వంట చేయడం అంటే చాలా ఇష్టంతో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చేయాలి అనేది ఎప్పుడూ లేదు. ఎంత చేసినా కూడా, ఎంతసేపు వంట చేసినా అలసట అనిపించదు. అదే ఇష్టంతో వాళ్ళు ఇలా ఇక్కడ దానికి రావాల్సి వచ్చింది. నేను జొన్న పిండితోని మోమోస్ చేశాను, నాటుకోడితో. అంటే జొన్న రొట్టె నాటుకోడి కాంబినేషన్ స్టైల్లో పిల్లలు కూడా తినేలాగా జొన్న పిండితోని మోమోస్ చేశాను. నాటుకోడిని లోపల పెట్టేసి స్టీమ్ అండ్ పండు మిర్చి టమాటోతోని చట్నీ చేశాను దానికి కాంబినేషన్లో. గత 2017 నుంచి కండక్ట్ చేస్తున్నారు. దీని మెయిన్ కారణం ఏంటంటే రీజనల్గా మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో ఉన్న ప్రతి చోట నుంచి స్పెషల్ డిష్ని వెలికి తీయడం కోసం వీళ్ళు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, సౌత్ మొత్తం కండక్ట్ చేశారు. ఇప్పుడు మనం నమస్కారం. ఈరోజు మన వరంగల్లో జరిగినటువంటి అవర్ స్టేట్ అవర్ టేట్ వంటల పోటీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మంచి మంచి వంటకాలు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయంటే తెలంగాణని మనకి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా చాలా డిషెస్, అంటే సర్వపిండితో పాటు ఇక్కడ పచ్చి పులుసు, అలాగే పచ్చళ్ళు, చాలా నానా రకాలుగా వచ్చాయి. దాంట్లో మెయిన్గా ఏంటంటే హెల్దీగా ఉండే డిష్లు చాలా వచ్చాయి. వయసుతో నిమ్మకం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే 12 సంవత్సరాల వాళ్ళ దగ్గర నుంచి నాన్నమ్మల వరకు అందరూ కూడా వచ్చారు. మనసు పెట్టి ప్రేమతో అభిమానంతో చేసుకొచ్చిన డిష్లు ఎలాగైతే ఉంటాయంటే మన ఇంటికి వచ్చినప్పుడు మనం పెడితే డిష్లు, సో అలా చాలా 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 అంటే బాగా చేశారు వాళ్ళు. ప్రతి ఒక్క సౌత్ ఇండియా మొత్తంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, అలాగే మన తెలంగాణలో ఇది 3వ ఈవెంట్ అండి. మన తెలంగాణలో మొత్తం 6 ప్లేస్లలో ఉంటుంది. దీంట్లో ఫస్ట్లో ఎవరైతే గెలిచారో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు ఈరోజు ఇక్కడ మాస్టర్ షెఫ్ ఆఫ్ మనకు వరంగల్ అనమాట. సో వీళ్ళు గ్రాండ్ ఫినాలేకి వెళ్తారు. గ్రాండ్ ఫినాల్లో 6 మంది లైవ్గా కుకింగ్ చేసేసి దాంట్లో ఎవరైతే ది బెస్ట్గా వస్తారో వాళ్ళు మనకు మాస్టర్ షెఫ్ ఆఫ్ తెలంగాణగా వస్తారనమాట. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళు లేడీస్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొచ్చి నలుగురికి పరిచయం చేయడం, అలాగే వాళ్ళ యొక్క వంటకాలను మిగతా వాళ్ళ వంటకాల గురించి తెలుసుకొని, అంటే ఇంట్లో మనకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ పనికొచ్చే రకాల హెల్దీగా చాలా డిష్లు ఉంటాయి. అన్నీ మనకు తెలియకపోవచ్చు, బట్ ఇలాంటి ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు చేసిన దాంట్లో మనకు పనికొచ్చేటి ఏమైనా ఉంటే వాళ్ళని అడిగి మనం రెసిపీలు తీసుకోవచ్చు. ఇంటిల్లిపాదిని కూడా మనం హెల్దీగా పెట్టుకోవచ్చు. సో ముఖ్య ఉద్దేశం అదే. సో ఈరోజు అయితే మనకు చాలా చాలా గ్రాండ్గా జరిగింది. సంఖ్య అనేది చాలా బాగా వచ్చింది. దగ్గరగా మనకు 196 మంది అయితే వచ్చారు ఈరోజు. చాలా గ్రాండ్ సక్సెస్ ఇది. థ్యాంక్ యూ అండి.